బాబు నాయుడు గారు అని. పర్ఫార్మెన్స్ లో మాత్రం బాబు గారు బాగా వీక్. క్రెడిట్ ని దొంగతనం చేయడంలో మాత్రం బాగా పీక్స్ లో ఉంటాడు మనిషి. ఇవాళ ఈ రాష్ట్రంలో రైతులు అకాల వర్షాలకి ఇబ్బందులు పడుతున్నా, ఇబ్బందులతోటి అనేక రకాలుగా సఫర్ అవుతున్నా అడిగే నాదుడే లేడు. వీళ్ళ దర్పం ఎలా ఉంటుందంటే అధికార దర్పం, అడ్డగోలుగా ప్రభుత్వ డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ విదేశాలలో విహారయాత్రలు చేస్తూ ఉంటారు. గతంలో అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఉండేవాళ్ళు. ఇవాళ ఆయనకి తోడుగా సరిజోడుగా కొడుకు కూడా చేరిపోయాడు. ఇతను కూడా పర్ఫార్మెన్స్లో చాలా చాలా 0 మార్కులు కొట్టేసేటటువంటి అగ్రగణ్యుడు. లోకేష్ గారి పర్ఫార్మెన్స్ గురించి చూస్తే విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విధానాలను ఒక్కసారి కానీ గమనిస్తే ఆయన పర్ఫార్మెన్స్ ఎంత పూరో అర్థమవుతూ ఉంటుంది. ఇవాళ విద్యాశాఖలో 8వ తరగతి బిడ్డను తీసుకెళ్లేసి అత్యాచారం చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ బాత్రూముల్లో కెమెరాలు పెట్టేటటువంటి వ్యవహారాలు కనపడుతూ, గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో వసతి గృహాల్లో బిడ్డలు చనిపోతూ, కలుషిత నీటిని తాగి అనేక రోగాల బారిన పడుతుంటే ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రికి పట్టనే పట్టదు, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇవాళ తండ్రేమో దుబాయ్ ట్రిప్పు, కొడుకేమో ఆస్ట్రేలియా ట్రిప్పు. భలే కుదిరారా జోడీ మీరిద్దరు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా ప్రచారం చేసుకోవటంలో మీకే సాటి. ఒకసారి చంద్రబాబు నాయుడు గారి చరిత్రను కానీ చూస్తే గతంలో అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈ రాష్ట్రానికి పెట్టుబడుల వరదను ప్రవహిస్తున్నట్టుగా, తీసుకొచ్చేస్తున్నట్టుగా, ఆయన బినామీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన అనేక సందర్భాల్లో చేసినటువంటి పర్యటనలు కానీ ఒక్కసారి కానీ గమనించినట్లయితే 2014 నుంచి 19 మధ్య దాదాపు 150 కంపెనీలు ఈ రాష్ట్రానికి వచ్చేస్తున్నాయని, ఏవియేషన్ హబ్గా ఆంధ్ర మారిపోతుందని, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు క్యూ కడుతున్నాయని, ఇక్కడికి ఒలింపిక్స్ ని తీసుకొచ్చేసి నిర్వహిస్తానని, నోబెల్ బహుమతుల్ని వచ్చే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తానని, బ్యాడ్మింటన్ క్రికెటర్కి నోబెల్ ఇస్తానని, అంటే ఈయన మాట్లాడినటువంటి మాటలు కానీ ఒక్కసారి మనం గమనిస్తే ప్రచారంలో ఎంత పిచ్చి బట్టి వ్యవహరిస్తాడో ప్రచారం కోసం ఇట్లే మనకు కనపడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎయిర్ బస్ వస్తుందని ఆ రోజు ఈనాడు పత్రిక 2018లో వచ్చిందా? ఎయిర్ బస్సు తెచ్చాడా? ఎక్కడన్నా ఎయిర్ బస్సును పెట్టాడా? వచ్చిందా పెట్టుబడి? అసలు ఈ వ్యవహారం ల్యాండ్ అయిందా? అగ్రిమెంట్ అయిందా? ఇదొకటి. రాష్ట్రానికి 150 సంస్థలు వచ్చేస్తున్నాయి. ఈనాడు పత్రిక రాసేస్తుంది టక్. ఆయన చెప్పటమే ఆలస్యం, అచ్చేసేస్తాడు, అడ్డగోలుగా ప్రచారం చేసేస్తాడు ఈనాడు. అదేవిధంగా హైబ్రిడ్ క్లౌడ్ వచ్చేస్తుంది ఈ రాష్ట్రానికి. హైబ్రిడ్ క్లౌడ్ ఈ రాష్ట్రానికి వచ్చేస్తుంది, పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వందల లక్షల వేల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పడిపోతున్నాయి. ఇక్కడే రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళిపోతుంది, కోట్ల పెట్టుబడులతోటి కళకళలాడేస్తుంది అంటాడు. తీరా చూస్తే ఒకటంటే ఒకటి రాదు. రాష్ట్రానికి సౌదీ అరామ్కో, ఇంకా పెద్ద తాటికాయంత అక్షరాలతో ఆంధ్రాకి అలీబాబా వచ్చేసినట్టు, పెట్టుబడులు పెట్టేసినట్టు, ఉద్యోగాలు ఇచ్చేసినట్టు. ఇక ఇక్కడి నుంచి మనకి భద్రత, ఉద్యోగాల కల్పన ప్రభుత్వానిది అని చెప్పేస్తాడు. హ్యాపీగా ఏపీకి పెట్టుబడుల వరద అని
ఇంకొక వార్తను రాసేస్తాడు. ఇవన్నీ కానీ ఒక్కసారి నెమరు వేసుకుంటే ఇవన్నీ ఊహాజనితమైనటువంటి ప్రచారాలు తప్ప పెట్టుబడులు సాధించటానికి కానే కాదు అనేది మాత్రం ఇవన్నీ ఉదాహరణలు మనం ఒక్కసారి గమనిస్తే ఇట్టే అర్థమైపోద్ది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా ఇవి విదేశీ పర్యటనలు చేస్తూ ఉంటాడంటే జల్సాలకు అలవాటు పడ్డటువంటి మంత్రుల్ని, జల్సాలకి ప్రభుత్వ డబ్బుని విరివిగా ఖర్చు పెట్టడానికి అలవాటు పడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మంత్రుల్ని, ఎమ్మెల్యేలని షికారులకు తీసుకెళ్తాడు. ఇక్కడ సంపాదించినటువంటి సంపాదనని అక్కడ దాచిపెడతాడు. అనేక సందర్భాల్లో మనం విన్నాం, సింగపూర్లో హోటళ్లు ఉన్నాయని, పెట్టుబడులు ఉన్నాయని, చంద్రబాబు గారికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులు ఇతరత్ర దేశాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయని మనం విన్నాం, చూసాం. ఈ రోజు కూడా గూగుల్లో కొడితే అనేక వార్తలు వస్తాయి, కుప్పలు తెప్పలుగా ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ విహారయాత్రలు, విదేశీ పర్యటనలు అంటే పెట్టుబడుల కోసం కాదు సుమి, కేవలం దోచిన డబ్బుని దాచుకోవడానికి. ఈ 16 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అడ్డగోలు అవినీతి సొమ్ముని భద్రంగా స్పెషల్ ఫ్లైట్లలో తీసుకెళ్లి దాచిపెట్టుకొని రావడానికే వారి యొక్క విదేశీ పర్యటనలు తప్ప ఇంకొకటి కానే కాదు. ఇది వాస్తవం, నిజం. ఎందుకంటే ఒక్కసారి మనం గమనించి చూస్తే హైస్పీడ్ రైలు వచ్చిందా, అలీబాబా వచ్చిందా, ఏవియేషన్ హబ్గా ఇక్కడ పెట్టుబడులు వచ్చాయా, ఏదన్నా ఒక వ్యవస్థ ఇక్కడ 2014 నుంచి 19 వరకు పెట్టుబడులు పెట్టిందా? ఒక్కసారి గమనించండి, ఆలోచించండి. ఈ పెట్టుబడులు రాకపోయినా కూడా ఈ ప్రచారాన్ని 5 సంవత్సరాలు లాగించేస్తాడు. 5 సంవత్సరాలు లాగించేస్తాడు. ఎట్లుంటుందంటే ఈ ప్రచారం వారిది 2017లో కిదంబి శ్రీకాంత్ గారికి షట్లర్ ఒలింపిక్స్ లో గెలిస్తే నోబెల్ ఇచ్చేస్తాడంట. అసలు నోబెల్ ఎందుకు ఇస్తారు, ఎవరిస్తారు, ఏ విధంగా నోబెల్ ప్రైజ్ ని అక్కడ సాధిస్తారు అనేది తెలియకుండా ప్రజలు పిచ్చేళ్లులే, చెప్పేవాడికి వినేవాడు లోకువే. ఇది వారి విధానం. ఏదైనా చెప్పేస్తుంటాడు. ఇప్పుడు కొత్తగా ఒక కొత్త భజన మొదలుపెట్టింది పచ్చ మీడియా. దుబాయ్లో పెట్టుబడుల కోసం విస్తృతంగా చంద్రబాబు నాయుడు గారు తిరిగేస్తున్నారంట. ఈ పెట్టుబడులు ఇంతకుముందు 2017లో కూడా